యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది, ఇకన రక్తపాతమే. ఈ వీడియో పేరండి ఇకన రక్తపాతమే. ఎందుకంటే ఈ వీడియో దేవుడు నాకు ఎందుకు ఈ వీడియో పెట్టమని బయలుపరిచాడు, ఆ కారణం ఏంటంటే, మొన్నటి కాలంలో ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి టకపూర్ యుద్ధం జరుగుతుంది. కానీ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ఎంటర్ అయిందండి. అంతే అర్థం ఏంటి? అయితే మూడో ప్రపంచ యుద్ధము ఎప్పుడో స్టార్ట్ అయ్యింది, మళ్ళీ ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సైనికులు బయలుదేరుతారు. అప్పుడు కాలంలో బాంబులు, మరి మిసైళ్ళు, తర్వాత యుద్ధ విమానాలు ఇవన్నీ అప్పుడు రెడీ అయినాయి. ఇప్పుడు అవి కాకుండా సైనికులు అన్నమాట యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ మూడవ ప్రపంచ యుద్ధము ఇది రెండో రాకడికి సూచన. మూడో ప్రపంచ యుద్ధం రెండో రాకడికి సూచన అండి. అంటే చాలామంది అనుకోవచ్చు, ఇంకా వీళ్ళు ఏంటంటే మొన్న కేఏ పాల్ గారు వెళ్ళాట, ఉత్తమాపిస్తమైనట, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అవంతా ఎందుకంటే దేవుని చిత్తం లేదు, ఏది జరగదండి. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తం సాధ్యమే. ఎందుకంటే కంపల్సరీగా మూడవ ప్రపంచ యుద్ధం జరగాలి రూల్స్ ప్రకారం చెప్పాలంటే. ఎందుకు జరగాలంటే చాలామంది ఏమన్నా కరువు కాలం వచ్చేది వస్తుంది, ఇది రెండో రకం సూచన. కాబట్టి ఎందుకంటే దేవుడు ఎందుకు మూడో ప్రపంచ యుద్ధం జరిపించాలనుకుంటున్న కారణం ఏంటంటే, తన బిడ్డలు రక్షణ మార్గంలోకి రావాలనే. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయినా పర్వాలేదు, కానీ కొంతమంది మాత్రం పరలోకంకి వస్తే చాలు అని దేవుని ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం మరొక ఉద్దేశం ఏమిటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, అందరూ నా బిడ్డలు మారాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. అంతే, అందరూ నా బిడ్డలు మారాలి, నా బిడ్డలందరూ నరకానికి వెళ్ళకూడదు అని యేసయ్య ఆలోచన. ఎందుకు చెప్తున్న ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మన సొత్తు, మనము దేవునికి యేసయ్యకి మనం సొత్తుగా ఉన్నాం. అయినప్పుడు కూడా ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు జరపాలి, కారణం ఏంటంటే రెండో రాకడ సూచన. ఇందులోట చాలామంది భయపడిపోయి మరి యేసు ప్రభువును ప్రేమించవచ్చు. చాలామంది మరి భయపడిపోయి ఏంటంటే, ఇకనైనా సరే దేవుణ్ణి నమ్ముకుందామా అని కూడా ముందడుగు వేయొచ్చు, లేకపోతే ఎవరి మటుకు వాళ్ళు పోవచ్చు. మూడో ప్రపంచ యుద్ధం అంటే కారణం ఏంటంటే రెండో రాకడికి సూచన. పాపం పండింది అంటే ఏంటి? దీనికి పాపం పండింది, మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది, మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది, ఇకన రక్తపాతమే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, దేవుడని యెహోవా ఏం చేస్తాడంటే, ఆ దేశానికి ఈ దేశానికి మరి యుద్ధం కలపడానికే, ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధాలు జరిపించడం ఆయన బైబిల్లో ఉంది ఆల్రెడీ. వింటున్నారు కదా? ఆ దేవుడు తెలియపరిచిన విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరు మన ప్రజలారా, మరి దైవ దర్శనము 13వ తారీఖు 3/26 అంటే ఈరోజు 14, నిన్న 13 కాబట్టి మరి 7 జూన్ కాలంలో నేను మోకాలు ప్రార్థన చేశాను. ప్రభువా, మరి ఇప్పుడు ఇజ్రాయేల్ మరి ఇరాన్ దేశం పక్షంన యుద్ధం జరిపిస్తున్నావు, చాలా సంతోషం. ఇజ్రాయేల్ పక్షంన నువ్వు ఉండి కార్యాలు చేస్తున్నావు, కరెక్టే. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమి జరగబోతుందంటే, నేను మహాయుద్ధం జరిపించేదని వచ్చింది. ఒక దైవ దర్శనంలో ఒక స్వరం నేను విన్నానండి. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే, ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు చెప్తున్నా, ఎన్నో కోట్ల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అందులో కొంతమంది అయినా సరే రక్షణ పొందుకుంటే నా సన్నిధికి, నా పరలోక రాజ్యం వస్తారని దేవుడు ఆయన ఆలోచన. ఎందుకంటే ఈ మూమెంట్లో చూస్తే, ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి చూస్తే, సైతాన్ గాడు అందరిని పట్టుకెళ్ళాడండి. సైతాన్ గాడు అందరిని పట్టేసుకున్నాడు. అందుకే కదా మరి పాపం పండింది అంటే అర్థం ఏంటంటే, పాపము పండింది అంటే అర్థం ఏంటంటే, మరి ప్రపంచం మొత్తం కూడా పాపంతో నిండి ఉన్నది. ఆయన సరే చాలామంది ఉన్నారు, మంచులు ఉన్నారు, కొంతమంది చెడ్డలు ఉన్నారు, కొంతమంది భక్తులు ఉన్నారు, ఇలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఆ ఉద్దేశం అనట్లే. కానీ ఇదేంటంటే, మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది. మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది, ఇకన రక్తపాతమే. ఈ వీడియో పేరండి.
ఎందుకు రక్తపాతం అని నేను చెప్తున్నానంటే ఆ దేశం ఈ దేశం తక్కపోరు యుద్ధాలు జరిగేటప్పుడు చాలామంది చచ్చిపోతారు. మరి రక్తము ఏర్లే పారుతుందండి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే అలాగా చేసుకున్నారు ప్రజలు. అది ఎవరు చేశారంటే దేవుడు చేయలే, ప్రజలు చేసుకున్నారు. వాళ్ళ మటుకు వాళ్ళే యుద్ధాలు జరిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నారు, యుద్ధం జరగాలని అలా ఆలోచించుకున్నారు. కాబట్టి ఎందుకంటే దేవుడు మరి శత్రువైన దేశాలు ఎన్నున్నాయో అన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ పక్షంన మరి మరి దేవాది దేవుడని యెహోవా ఇజ్రాయెల్ పక్షంన యుద్ధం చేస్తాడు, అన్ని దేశాలకి నేలమట్టం చేశారు, రక్తపాతం చేస్తాడని నేను దేవుని ప్రవక్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తమైన ఈ వీడియో. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఒక సమయంలో మొదలైపోయింది ఆల్రెడీ, కానీ సైనికులు రాలేదు. అనేక దేశాలు నాటు దేశాలు ఏం చెప్పాయంటే వస్తువులు పంపించి ఎవరికి ఉక్రెయిన్ దేశానికి వస్తువులు పంపించాయి. మిసైళ్ళు, యుద్ధ విమానాలు, ర్యాకెట్లు, తర్వాత గన్నలు, ఇవన్నీ కూడా చాలా బాంబులు, ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళు పంపించారు. ఎవరికి ఉక్రెయిన్ సాయం చేశారు, కానీ సైనికులు రాలేదు. ఇప్పుడు అసలైన పోరాటం, ఇప్పుడు సైనికులు వస్తారు. ఎందుకంటే ఇంకెంతకాలం దాక్కోలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు రక్తపాతం అవుతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, ఇది రెండో రాకడ సూచన. కాబట్టి మరి వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. ఈ మూడో ప్రపంచ యుద్ధము దేనికి దేవుడు రెండో రాకడ సూచన కింద పెట్టాడంటే పాపం ఎక్కువైపోయింది. ప్రజలు యెహోవా చుట్టూ యెహోవా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు, భయంకరమైన పాపం పనులు చేస్తున్నారు. ఏది ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే పాపంతో నిండిన క్రియలు, పనులు చాలా ఉన్నాయి. అందుకే దేవుడు మూడో ప్రపంచ యుద్ధం చేయాలని ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. రెండోది మొదలైపోయింది, మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ఎందుకంటే మరి ఇరాన్, ఇజ్రాయేల్, తర్వాత జపాను, నార్త్ కొరియా, ఇవన్నీ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అన్నీ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకోవచ్చు మన భారతదేశానికి పరిస్థితి ఏంటి సార్ అని అనవచ్చు. భారతదేశం పరిస్థితి అనొచ్చు, కానీ భారతదేశం మీద కూడా దండయాత్ర వస్తుంది. కానీ ఒక విషయం ఏమిటంటే మరి భారతదేశం మీదకి అంటే నేను బతికినంత కాలము భారతదేశం మీదకి ప్రమాదం సంభవించదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను భారతదేశంలో పుట్టాను కాబట్టి, నా దేశం భారతదేశం కాబట్టి, నేను దేవుని ప్రవక్తగా భారతదేశంలోనే జీవిస్తున్నాను కాబట్టి దేవుడు అతి తొందరలో ఉన్న భారతదేశాన్ని నాశనం చేయడు. ఎందుకు చేయడంటే నేను భారతదేశంలో ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన పని, దేవాది దేవుడు యెహోవా నాకు చాలా పని చెప్పుకున్నాడు. ఆయన సేవ పరిచర్య చాలా ఉంది. అందుకే భారతదేశాన్ని ఏం చేయడు. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం నేలమట్టం, కొన్ని రాష్ట్రాలకు మాత్రం ప్రమాదం వస్తుంది. అది కూడా చెప్పేస్తున్నాను. 29 రాష్ట్రాల్లోన కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఎదురు దెబ్బ తగులుతుంది. అది ఏ విషయమైనా సరే, దేవుడు పంపించిన ఏ ఉగ్రత అయినా సరే. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు భారతదేశం మీదకి యుద్ధం జరిగిన తర్వాత, ఇప్పుడు భారతదేశం మీదకి వేరొక దేశానికి యుద్ధం జరిగిన మూమెంట్లోన నేను కంపల్సరీగా నా దేశాన్ని నేను కాపాడుకుంటాను. ఈ నెక్స్ట్ వీడియో చెప్తాను, తర్వాత విషయం. ఎందుకు కాపాడుకుంటానంటే నేను భారతదేశంలో పుట్టున్నాను కాబట్టి, భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను మోకాల ప్రార్థన చేసైనా సరే నా భారతదేశాన్ని నేను కాపాడుకుంటాను. అంతవరకు తీసుకెళ్ళను. కానీ కొన్ని విషయాలు జరగాలంటే ఏంటంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం నేలమట్టం అవుతాయి, కొన్ని రాష్ట్రాలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అంటే పూర్తి భారతదేశం నాశనం అవ్వదు, కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే మన నాశనం అవుతాయి. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోన, ఈ 200 దేశాల్లోన దేవుని శత్రువైన దేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి కాలంలో నేను యూట్యూబ్లో తీర్పు సందేశాలు పంపించుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ కూడా 100 దేశాలు కూడా దేవుని శత్రువైన దేశాలే. ఈ 100 దేశాలు ఒకే మూమెంట్లో యుద్ధం ఒకసారి కళ్ళలో ఊహించుకోండి. ఈ 100 దేశాలు ఒకేసారి టకాపోర్ తగిలిన పరిస్థితి ఎలా ఉంటుంది? అర్థమైంది కదా మీకు? ఈ 100 దేశాలు ఒకేసారి టకాపోర్ తగిలిన పరిస్థితి ఎలా ఉంటుంది? రక్తపాతమే కదా.
అలాగే ఇప్పుడు రక్తపాతం జరుగుతుంది, కంపల్సరీ జరిగి తీరుతుంది. ఇది 100% గ్యారెంటీ నేను చెప్తాను దేవుని ప్రవక్తగా. ఎందుకంటే దేవుడు నాకు దైవ దర్శనంలో చూపించాడు అంటే ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది అని అర్థం. కాబట్టి మరి ఈ వీడియో పేరు ఏం పేరు అంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది, ఇకన రక్తపాతమే. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధము 2 రాకడికి సూచన కింద వస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి భారతదేశం కోసం. ఎందుకంటే నాకు కూడా భారతదేశాన్ని కాపాడాలని ఆలోచన ఉంది, కానీ భారతదేశమే మంచి పేరే, భారతదేశం మంచి పేరే, కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రము దేవుడి శత్రువులుగా మారిపోయారు. భారతదేశం మంచి పేరే, కానీ భారతదేశంలోన ఉన్న ప్రజలు దేవునికి శత్రువులుగా మారిపోయారు. కాబట్టి అందుకోసమే దేవుడు భారతదేశం మీద కూడా యుద్ధం జరిపిస్తాడు. ఇప్పుడు భారతదేశం మీద కూడా యుద్ధం జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది, 100% జరుగుతుంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం నేలమట్టం అవుతాయి. ఆ టైంలోన నేను కంపల్సరీగా నా భారతదేశాన్ని నేను కాపాడుకోగలుగుతాను అప్పుడు, ఎందుకంటే పూర్తిగా నాశనం కాకుండా. కాబట్టి చాలా జాగ్రత్తమైన ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే ఇంకా మించిపోయింది ఏం లేదు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. కన్నీటి ప్రార్థన చేస్తారా లేకపోతే మోకాల ప్రార్థన చేస్తారా, మీ చేతుల్లో ఉంది. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మరి ఏదో ఒక ప్రార్థన చేయాలి, అది విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం కూడా మొదలైపోయింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి వీడియో పేరు ఏం పేరు అంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది, పాపం పండింది, ఇకన రక్తపాతమే. దైవ దర్శనం 13వ తారీఖు 3/2020 2026. కాబట్టి ఇది జరగబోయే ప్రవచనం, ఇది జరగబోయే ప్రవచనం స్టార్ట్. అందరికీ వందనాలు.